కిరణ్. నంద్యాల జిల్లా శ్రీశైలం డంపింగ్ యార్డ్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులి సంచారంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురయ్యారు. చెత్తను డంపింగ్ చేయడానికి ట్రాక్టర్లో వెళ్తున్న వ్యక్తికి చిరుతపులి తారాసపడినట్లుగా తెలిపారు. చిరుత కనిపించడంతో ట్రాక్టర్ డ్రైవర్ తన సెల్ ఫోన్ వీడియోలో చిత్రీకరించాడు. నంద్యాల జిల్లా శ్రీశైలం డంపింగ్ యార్డ్ వద్ద అర్ధరాత్రి చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులి సంచారంతో స్థానికులు భక్తులు భయాందోళనకు గురయ్యారు. చెత్తను డంపింగ్ చేయడానికి ట్రాక్టర్లో వెళ్తున్న వ్యక్తికి చిరుతపులి తారసపడినట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, నంద్యాల జిల్లా శ్రీశైలం డంపింగ్ యార్డ్ సమీపంలో అర్ధరాత్రి చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేస్తుంది. అయితే చిరుతలో డంపింగ్ చేయడానికి ట్రాక్టర్లో వెళ్ళిన వ్యక్తికి చిరుతపులి తారసపడినట్లుగా తెలుస్తుంది. అయితే చిరుతపులి కనిపించడంతో ట్రాక్టర్ డ్రైవర్ తన సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించడంతో చిరుతపులి సంచారం కఠినైతే వెలుగులోకి వచ్చింది. అయితే చిరుతపులి సంచారం నేపథ్యంలో స్థానికులు భక్తుల్లో కూడా భయాందోళన గురవుతున్నారు. అయితే డంపింగ్ యార్డ్ సమీపంలో సంచారంపై ఫారెస్ట్ అధికారులు కూడా స్పందించారు. తిరిగి ఈ ప్రాంతంలో సంచరించడంపై ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేస్తామన్నారు. అయితే రాత్రి వేళ సంచరించిన నేపథ్యంలో స్థానికులు భక్తులు ఎవరు ఆందోళన చెందవద్దని అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నల్లమల అటవీ సమీపం దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరించి ఉంటుందని ఇక అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో శ్రీశైలంలో భక్తులతో పాటు స్థానికులు సంచరించే ప్రదేశాల్లో అటవీ వన్యప్రాణులు సంచరించడం మాత్రం ఇటు భక్తులతో పాటు స్థానికుల్లో ఆందోళన కల్పిస్తుంది. అటవీ ప్రాణులు సంచరిస్తున్న నేపథ్యంలో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఇటు భక్తులు అయితే కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సుధాకర్.